వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను నీలిమ. కాంగ్రెస్ పార్టీ నాకేమిచ్చిందని ప్రశ్నిస్తున్న డిఎస్. బీహార్కు మోదీ ప్రకటించిన ప్యాకేజీ కూడా ఓటుకు నోటు లాంటిదే అంటున్న రామచంద్రయ్య. పాస్ అయితే ఒక చెట్టు, ఫెయిల్ అయితే ఒక చెట్టు నాటాలంటున్న చంద్రబాబు. నాయకుల మాటల తూటాలు, గిరీశం యాద్గిరిల కొంటె ప్రశ్నలతో ఇవాల్టి ఆవకాయ బిర్యానీ తయారు. పరీక్షలో పాస్ అయితే ఒక చెట్టు నాటాలి, ఫెయిల్ అయితే కూడా ఒక చెట్టు నాటాలి. మంచైనా చెడైనా ఒక్కో చెట్టు నాటుకుంటూ పోవాలి అని చంద్రబాబు నాయుడు పిల్లలకు హితబోధ చేశారు. ఎన్నికల్లో గెలిస్తే ఒక చెట్టు నాటాలి, ఓడిపోతే కూడా ఒక చెట్టు నాటాలని నాయకులకు కూడా చెప్తే బాగుండేది. ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు నాటాలంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. పరీక్ష పాస్ అయితే ఒక చెట్టు నాటండి, ఫెయిల్ అయితే ఇంకో చెట్టు నాటండి అని చెప్పారు. చెట్లు పెంచడానికి హెలికాప్టర్లో తిరుగుతూ రాజధాని అమరావతిలో విత్తనాలు జల్లే కార్యక్రమాలు మొదలెట్టారు. స్కూల్ పిల్లలకు చెట్ల గురించి మంచి మంచి విషయాలు చెప్పారు. ఆ మంచి మాటలన్నీ మీరు కూడా ఏనండి. పిల్లలు మంచి కార్యక్రమం అనేది ఏంటా కార్యక్రమం మీరే చెప్పండి. చెట్లు పెట్టే కార్యక్రమం. చెట్టు వల్ల లాభం ఏంటి? చెట్లు పెట్టే కార్యక్రమమా? చెట్లతో లాభాలంటే మీరు చెప్పండి సారా. ఆక్సిజన్ మనకి ఇస్తుందా? మనం వదిలిపెట్టే కార్బన్ డైఆక్సైడ్ చెట్టు తీసుకుంటుందా? వర్షాలు కురిపిస్తుందా? కంటికి ఆహ్లాదకరంగా కనపడొస్తుందా? అన్ని లాభాలు ఇచ్చే చెట్లు మీరు పెట్టారా చెప్పండి. వాళ్ళు ఉదయం లేవగానే స్కూల్కి వెళ్తారు, సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్తారు. ఏ మాత్రం టైం ఉన్నా టీవీ చూస్తారు. ఇంకా చెట్లు నాటేందుకు నీళ్లు పోసేందుకు వాళ్ళకి ఎక్కడ టైం ఉంటుందండి? ఆ పని గవర్నమెంటే చెయ్యాలి. అదిగో అటు చూడండి, కొంతమంది పిల్లలు చెట్లు పెట్టామని చేతులు పైకి లేపారు. ఎప్పుడు పెట్టారు? ఎక్కడ పెట్టారు? వాళ్ళు ఇంటి ముందు పెట్టుంటారు, లేదంటే ఇంటి వెనకాల పెట్టుంటారు. అది సరే కానీ చెట్లు పెంచడానికి మీరేం చేయబోతున్నారో అది చెప్పండి సారా. అమరావతి రాజధానిలో ఈరోజు ఏరియల్ స్ప్రే చేస్తున్నాం, అంటే హెలికాప్టర్ పంపించి ఏరియల్ సీడింగ్ చేపిస్తున్నాం. హెలికాప్టర్లో ఇత్తనాలు చెల్లుతున్నారా? అమ్మో, చాలా పెద్ద పని పెట్టుకున్నారు తమరా. హెలికాప్టర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఈరోజు కృష్ణపట్నం హెలికాప్టర్ ఇచ్చారు ఫ్రీగా ఈ 2 రోజులకి. అవసరమైతే రెంట్కి తీసుకోండి. ఇమ్మీడియట్గా మీరు స్టార్ట్ చేసి అటవీ ప్రాంతాలంతా కూడా ఇంటీరియర్గా మనుషుల పోలింది ఇక్కడ మీరు చూస్తే ఇమ్మీడియట్గా చెట్లు పెట్టే కార్యక్రమం, ఏరియల్ సీడింగ్ చేయాలి. ఓహో, మీ లెవెల్కి తగ్గట్టే ప్లాన్ చేశారన్నమాట. రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడుతుందండి హెలికాప్టర్? ఈ రోజు హెలికాప్టర్ అయితే 30 ట్రిప్పులు కొడుతుంది. 2 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగి రాజధాని ఏరియా మొత్తం చేస్తాం. రాజధానిలో ఇత్తనాలు చల్లుతున్నారు, బాగానే ఉంది. కానీ మరి ఆ ఇత్తనాలు మొలకెత్తితే బిల్డింగ్లు ఎలాగా? పిల్లల మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు ఎందుకుంటాయి సారా? మీ అమ్మ నాన్నకుందా? అమ్మ నాన్న లేకుండా ఎట్టుంటుందండి? సెల్ ఫోన్ ఆపరేట్ చేసే వాళ్ళు తెలిసి చేలిపైకి ఎత్తండి. గుడ్. సెల్ ఫోన్ లేకుండా సెల్ ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో ఈ కాలం పిల్లలకు బాగా తెలుసండి. అయితే ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేని పిల్లలకు ఒక్కొక్క సెల్ ఫోన్ కొనిస్తారా ఏంటి? మా నాన్న పుట్టినరోజున ఒక చెట్టు పెట్టాలి. మీరు బాగా పాస్ అయితే ఒక చెట్టు పెట్టాలి. పరీక్ష పాస్ అయితే ఒక చెట్టు నాటాలా? బాగానే ఉంది. కానీ మరి ఫెయిల్ అయితే ఏం చేయమంటారా? ఫెయిల్ అయినా కూడా ఒక చెట్టు పెట్టాలి. మంచికి కానీ చెడుకు కానీ రెండుకి పెడితే ఇది ఒక ఉద్యమం అవుతుంది. నువ్వు ఫెయిల్ అయిన తర్వాత ఇంటికి పోతే కూడా మళ్ళా నీకు గాలి కావాలి, అవునా కాదా? ఆక్సిజన్ కావాలి. పరీక్ష పాస్ అయినా ఫెయిల్ అయినా చెట్టు నాటాలా? నాయకులను కూడా గెలిచినా ఓడినా ఒక్కొక్క చెట్టు నాటమని చెప్పండి సార్. అప్పుడు ఎటు చూసినా చెట్లే. మనిషి అనే వ్యక్తి చెట్లను ప్రేమించాలి. ఏంటి? మనిషి అనే వ్యక్తి చెట్లు ప్రేమించాలా? అంటే రాజకీయ నాయకుడు పదవిని ప్రేమించినట్టు అన్నమాట. అంతే కదా? చాలా బాగా చెప్పారండి. మన రాష్ట్రం వచ్చి సంవత్సరం 3 నెలలు అయింది. అమరావతి రాజధాని మంచి పేరు పెట్టుకున్నాం. ఏం పిల్లలు, అమరావతి పేరు బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. ఆ పేరు బాగాలేదంటే మారుతారట మీరు. బాగుంది అనే వాళ్ళు చేలిపైకెత్తండి. ఓకే, అందరూ బాగుందన్నారు. ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి? చెట్లు నాటాలి, అవునా కాదా? పిల్లలే కాదు, అందరూ నాటాలి. వాళ్ళు నాటిన చెట్లు ఎవరు పీకి పారేయకుండా మీరే చూడాలి. బిల్డింగులు నేను కట్టిస్తాను, చెట్లు నాటే బాధ్యత మీరు తీసుకోండి, అవునా కాదా?
రోడ్లు నేను వేయిస్తాను, పక్కన చెట్లు నాటే బాధ్యత మీరు తీసుకోండి. ఐడియా బాగానే ఉంది కానీ వాళ్ళు నాటిన చెట్లు నరికి బిల్డింగులు కట్టించడం రోడ్లు వేయించడం లాంటివి చేయకండి సారా. ముందు ఆ హెలికాప్టర్లో ఇత్తనాలు చల్లండి. కాంగ్రెస్ పార్టీ నాకేమిచ్చిందని ప్రశ్నించారు ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరి సలహాదారు పదవి స్వీకరించిన డిఎస్. పార్టీలో ఎంత సీనియారిటీ ఉన్నా, ఎన్ని ఉద్యమాలు చేసినా లక్కు లేకపోతే పదవులు దక్కవనే గొప్ప సత్యాన్ని విడమర్చి మరీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో 45 ఏళ్లున్న డి శ్రీనివాస్ సారు ఆయనతో టీఆర్ఎస్ పార్టీలో షరీకైండు. ఇన్ని దినాలు మా పార్టీలు ఉండికి ఇప్పుడు టీఆర్ఎస్ లో ఏరినని కాంగ్రెస్ లీడర్ గా సార్ మీద మస్తు దుమ్మెత్తిపోసిరు. ఎవరు ఎన్ని మాటలన్నా గా సార్ వినిపించుకోలే. ఎట్లయితేంది మొత్తానికి టీఆర్ఎస్ లో ఏరిండు. సలహాదారు పదవి కూడా సంపాదించిండు. శుక్రవారం రోజు ముహూర్తం మంచిగున్నదని ఆఫీసులో అడుగు పెట్టిండు. డిఎస్ సార్ తోని ముచ్చట పెడదాం. నమస్తే సారు, అంత నిమ్మలమేనా? నేను లాస్ట్ టైం కాంగ్రెస్లో ఉండి ఫస్ట్ టైం పిసిసి ప్రెసిడెంట్గా అయినప్పుడు శ్రావణ శుక్రవారం రోజునే అనౌన్స్మెంట్ వచ్చింది. చాలా కలిసి వచ్చింది నాకు అది. ఈసారి శ్రావణ శుక్రవారం అనౌన్స్మెంట్ వచ్చింది. శ్రావణ లక్ష్మీ పూజల శుక్రవారం రోజు నేను ఇవాళ బాధ్యతలు స్వీకరించాను. అబ్బర నాయన, అదృష్టం అంటే గట్లుండాలి. ఎట్లయితేంది ఆఫీసులో అడుగు పెట్టిర్రు. ఇంకా ఎప్పుడురే? ముహూర్తం అన్నప్పుడు ముహూర్తానికే పూజ కావాలా అన్న భావనతో. ఓ సారు ఇనొస్తలేదు, జరంతా మైకు మూతికాడ పెట్టుకొని మాట్లాడుర్రి. మైక్ ఇట్లా దగ్గర పెట్టుకోమంటావు. ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే, మంచిగా ఇనొస్తుంది. ఇక ఇప్పుడు సురువు చేయరిగా. ప్రధానంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారిని ఏ రకంగా అభినందించాలనో నాకు అర్థం కావట్లేదు. అవు వేరే పార్టీల నుంచి పిలిచి పార్టీలో షరీక్ చేసుకొని పెద్దపీట చేసిందంటే ఖచ్చితంగా కేసీఆర్ సార్ని అభినందించాలి. అసలు ఒక ముచ్చటాడుతో ఎప్పుడే టీఆర్ఎస్ లో ఏరాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? నన్ను పిలిపించి మాట్లాడి నాతో సుమారు ఒక 6 hours నన్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ముందు కూర్చోబెట్టింది. 6 గంటలు కూర్చోబెట్టిరా? మరిగా పవర్ పాయింట్ మీకు అర్థమైందా? నేను వాస్తవంగా నాకు అర్థం కాలేదండి. అర్థం కాలేదా? మీకే అర్థం కాకపోతే ఇంకోళ్ళకి అర్థమవుతుంది. గాముచ్చటట్లుంచురి. వేరే పార్టీల నుంచి వచ్చేటోళ్ళకు పదవులు వస్తున్నాయి. ముందు నుంచి టీఆర్ఎస్ లో ఉండి కొట్లాడిన వాళ్ళను ఎవ్వరు దేక్తలేరని అందరూ అనుకుంటున్నారు. బయటకెళ్ళి వచ్చిన బ్యాచ్ కే పనులు అవుతున్నాయని అంటున్నారు. మీరేమంటారు సారు? నేను దానికి జవాబు చెప్పమంటే చెప్పగలుగుతా, కానీ ఆ అర్హత నాకు అప్పుడే వచ్చిందని అనుకోను దానికి జవాబు చెప్పడానికి. ఇప్పుడు నీ లెక్క ప్రకారం నేను ఆ బ్యాచ్ లో ఉన్నా. బ్యాచ్ కు బీటీ బ్యాచ్ అని పేరు కూడా పెట్టిరా పొజిషన్ లీడర్. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అట. గా బీటీ బ్యాచ్ లో కొత్తగా షరీక్ అయింది మీరే. బీటీ బ్యాచ్ అనేది ఏం లేదు. బీటీది కొత్త బ్యాచ్ ఏం కాదు. మొదటికెళ్ళి ఉన్నోళ్ళే బీటీ బ్యాచ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి డైరెక్ట్గా టీఆర్ఎస్లో ఉండి కృషి వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను నేను. ఇట్స్ నాట్ దట్ వేరే పార్టీలో చేయలేదని అంటలేను. అట్లనా? అయితే మీ లెక్క ప్రకారం చూసినా మొదటికెళ్ళి టీఆర్ఎస్ లో ఉన్న బీటీ బ్యాచ్ లీడర్లకు పదవులు వస్తలేవని అంటున్నారు. అవునంటరా కాదంటరా? మీరే ఎప్పుడే ఒక మాట చెప్పాలనా, అన్యాయం న్యాయం అనేదంతా గిడ్డ రాసి ఉంటుంది. అర్థమైందా? కనుక ఎవరికి ఏది ఏ రకంగా జరగాలనేది భగవంతుడు రాసి పెట్టిండు. అట్లా జరుగుతూనే ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. అలా చూసిండ్రా, ఎవరు ఎంత పెద్ద లీడర్ అయినా ఎంత ఎగిరెగిరి కొట్లాడినా అదృష్టం ఉంటేనే పదవులు వస్తాయని అంటున్నాడు. మీరు ద్రోహం చేసిపోయారని కాంగ్రెస్ లీడర్లు మిమ్మల్ని తిరుగుతున్నారు. కాంగ్రెస్ నాయకుల గురించి నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే నేను ఆ పార్టీలో 45 సంవత్సరాలు ఉన్నా. నేను చరిత్రలో మిగిలిపోయిన 2 పర్యాయాలు అధికారానికి తెచ్చినాను. కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే మీ దారి మీరు చూసుకున్నారని అంటున్నారు ఆ పార్టీ లీడర్లు. అంటే అదే నేను కాంగ్రెస్ పార్టీ పదవులు ఇస్తే బాగా సంపాదించుకొని కోట్లాది రూపాయలు సంపాదించి 100,000 ఎకరాల భూములు తీసుకొని వెళ్ళిపోయినా కదా. ఎవడయ్యా విమర్శ చేసేది? ఎవడయ్యా 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చినా? నాకేమిచ్చారు? ఏమిచ్చిండ్రా? ఏమి ఇయ్యలేదా? అరే ఏమి ఇవ్వకపోతే ఎందుకు ఊకున్నారు సారు? 2 సార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా అని ఢిల్లీకి పోయి కొట్లాడని ఉంటుంది. ఏదో ఒకటి ఇస్తుండే కదా. అది సరే గానీ ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? నేను నా టాలెంట్ను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేను కోరుకున్న నా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడదలుచుకున్నా. నిజమే సారు, మీకు మస్తు టాలెంట్ ఉన్నది. నేను ఏందో అనుకున్నా. అవుగాని
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కడుతుందట్రా. నన్ను దయచేసి ఆ ప్రశ్నలు అడగొద్దు. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రశ్నలు కాంగ్రెస్ నాయకులు అడగండి. అది కాదు సారు, మొన్నటి దాకా గా పార్టీలనే ఉన్నారు కదా, మీకైతే అన్ని విషయాలు తెలుస్తాయని అడుగుతున్నా. చెప్పురి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలబడతాంట్రా? కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న వాళ్ళు అడగవయ్యా స్వామి. సరే తీ, గాలనే అడుగుతా. మీరు మాత్రం మీ టాలెంట్ తోని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయిరి, సరేనా? ఇక ఉంటా, నమస్తే. చంద్రబాబు నాయుడు మోదీతో లోపలేం మాట్లాడారో తెలీదు, బయటకొచ్చి డబ్బా కొట్టుకుంటున్నాడని అన్నారు కాంగ్రెస్ నాయకుడు రామచంద్రయ్య. బీహార్కు మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ కూడా ఓటుకు నోటు లాంటిదే అన్నారు. చంటి పిల్లలను ఎలుకలు కొరుకు తినే ఈ రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అని ప్రశ్నించారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుందో రాదో తెలియదు కానీ గా రామచంద్ర సార్కి అయితే చేతి నిండా పని దొరికింది. రోజుకో పారి చంద్రబాబు సార్ను దుమ్ము దులుపుతున్నాడు. నమస్తే సారు, ఇలా కొత్త ముచ్చట ఏమైనా ఉన్నదా, లేకపోతే చెప్పిందే చెప్తావా? అయినా స్పెషల్ స్టేటస్ కంటే పెద్ద ప్యాకేజ్ ఇప్పిస్తా అని చెప్పినాడు కదా నరేంద్ర మోడీ, ఇంకేం కావాలి? నరేంద్ర మోడీ ఎటువంటి హామీ ఇవ్వలేదు అనేది బాగా తెలిపింది. చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూస్తేనే తెలిపింది మాకు, బయటకు వస్తాను ఇది వస్తుందా రాదా అని. ఆ సార్ ఫేస్ చూసే గుర్తుపట్టేసిరా, ముఖం చూసి లోపల ఏం జరిగిందో చెప్పేస్తారా? అమ్మా, అంటే ఫేస్ రీడింగ్ అసొంటిదే మనం నేర్చుకున్నారా అయ్యింది? చంద్రబాబు నాయుడుకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నాయే, లక్షణాలు, అవి రాష్ట్రానికి చాలా డ్యామేజ్ చేస్తున్నాయి. మీరు గట్లనే అంటారు, కానీ చంద్రబాబు సార్ మస్తు కష్టపడుతున్నారని గా పార్టీ లీడర్లు చెప్తున్నారు. గా స్పెషల్ స్టేటస్ గురించి అడిగేటందుకు ఇప్పటిదాకా 18 సార్లు మోడీని కలిసిందట. ఇంకేం చేయమంటారు? కేంద్ర ప్రభుత్వం పైన ప్రెజర్ బిల్డప్ చేస్తానికి మేము కూడా వస్తాం. మేము వచ్చి, మాకు రాజ్యసభలో మెజారిటీ ఉంది, కాంగ్రెస్ లోక్సభలో 44 మంది సీట్స్ నంబర్స్ ఉన్నాయి, మాది కూడా ఉపయోగపెట్టుకోండి, ఇది రాష్ట్ర ఇష్యూ అని ఎన్నిసార్లు చెప్పినా మమ్మల్ని తీసుకెళ్ళా. లోపల పోయి తను మాట్లాడొస్తాడు, ఏం మాట్లాడుతున్నాడో ఎవడికి తెలియదు. ఇంకేముంటాయి మాట్లాడేందుకు? ఈ సారు స్పెషల్ స్టేటస్ ఇయ్యమని అడిగిండు, గా సార్ ఇయ్యం ఏం చేసుకుంటారో చేసుకోపో అని అన్నాడు. గదే ముచ్చట బయటకు వచ్చి చెప్పిండు. ఆయన లోపడేం మాట్లాడుకున్నారో అందరికి పూసగుచ్చినట్టు చెప్తారు అయ్యింది. వెంకయ్యనాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన అంటే నాకు చాలా గౌరవం. నా రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి వెంకయ్యనాయుడు గారు ఎందుకు ఇంత తన స్థాయిని దెబ్బ తీసుకుంటున్నాడు ఆయన అనేది ఒక పక్క బాధ. మోడీ సార్ ఇయ్యనంటే వెంకయ్యనాయుడు సార్ ఏం చేస్తాడు? ఆయన గా నీతి ఆయోగ్ తోని 70 నిమిషాలు కూర్చొని ఏపీకి ఏం చేస్తారో మాట్లాడిండు. ఇంకేం చేయమంటారు? నిన్న 70 నిమిషాలు అక్కడ కూర్చొని నీతి ఆయోగ్లో ఆ ఫోటోలు పంపించి ఇక్కడ మీడియాలో వచ్చినంత మాత్రం ప్రజలు తృప్తి పెడతారా? నీతి ఆయోగ్ ఉందా పవరు? ఒక రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేటువంటి పవర్ నీతి ఆయోగ్ ఉందా? ఉంటే లేదంటారు, లేదంటే ఉన్నదంటారు. గాళ్ళు అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. గా ముచ్చట్లన్నీ ప్రజలకు ఏం తెలుస్తాయి సారు? కేంద్రం ఆర్థిక పరిస్థితి మంచి లేదట కదా, అందుకే ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తలేరేమో. ఏ కారణంగా మీరు ఇవ్వరు? కేంద్రంకు ఫైనాన్సెస్ బాగాలేవంట, వెంకయ్యనాయుడు గారు చెప్తారు. ఇంక ఎట్లా నవ్వాలనో ఏడవాలనో అర్థమే కావటం లేదు. మీరు నవ్వినా ఏడ్చినా స్పెషల్ స్టేటస్ వచ్చేటట్లేదు. బీహార్కు 1,65,00,000 రూపాయలు ఇచ్చే ప్యాకేజీ దగ్గర డబ్బు ఉంది. ఇది నెసిటీ లేడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అదే. ఇంకా ఓటుకు నోటుకు తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీకి 50 లక్షలు ఇచ్చినాడు, మీరు ఓట్లకు పోతున్నారు కాబట్టి ముందుగానే మీరు ఈ నోట్లు ఇచ్చాడు ఓట్లు సంపాదించడానికి పోయినారు. ఏ విధంగా డిఫరెన్స్ ఇది? ఏంది చంద్రబాబు సారు ఓటుకు నోటు కేసు, మోడీ సారు బీహార్ కు పైసలు ఇస్తానని చెప్పుడు ఒకటేనా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఓట్లలో ఎమ్మెల్సీ ఓటు కోసం డబ్బు ఇచ్చినాడు. మోడీ ఏం చేసినాడు? బీహార్లో ఎలక్షన్లు వచ్చినాయి, ముందుగానే డబ్బులు వంచినాడు. ఏ విధంగా డిఫరెన్స్ ఇది? దానికి దీనికి ముడి పెట్టిరా? మీరు ఎన్ని ముళ్ళు వేసినా గాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇచ్చేటట్లేదు. మీరు వ్యాలిడ్గా ఒక రీజన్ చెప్పండి, లేదా ఒక చోట కూర్చుందాం అందరం. కూర్చొని మాట్లాడుకుంటే మంచిగానే ఉంటది, ఏదైనా ఉపాయం దొరుకుతుంది. మరి చంద్రబాబు సార్ మిమ్మల్ని కూర్చోబెడతలేడు, ఎట్లా మరికి ఇట్లా అయితే? మేము ఆడొచ్చి కూర్చుంటే నీ రంగం బయటపడుతుందని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పిలిచకూడదు. అట్లనా? అందుకే మిమ్మల్ని కూర్చోబెడతలేడేమో. గాలిపోయే కంపెనీ ఎత్తికి చుట్టుకుంటారా ఎవరన్నా? పీపుల్ గెట్ ది గవర్నమెంట్ ది డిజర్వ్ అని అరిస్టాటిల్ చాలా లాంగ్ టైం బ్యాక్ చెప్పాడు. కాబట్టి ఈ ప్రజలకు ఇటువంటి ప్రభుత్వం రావాలని ఉంది, వచ్చింది. అంటే చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ అంటారు చూడు, గట్లనా? పిల్లలను ర్యాట్స్ కొరికి చంపుతా అంటే దిక్కులేంది ఏం ప్రభుత్వం అండి ఇది? ఈజ్ ఇట్ ఎ గవర్నమెంట్? ఈజ్ ఇట్ ఎ సివిలైజ్డ్ గవర్నమెంట్? ఇట్స్ ఎ బార్బెరిక్ గవర్నమెంట్. మీరు గిట్టనే లొల్లి ఎత్తే గా ఎలుకలను ప్రతిపక్షాలే హాస్పిటల్లో పంపించినాయి అంటారుగా పార్టీ లీడర్లు. మంచి మంచి పైల్వాన్లు అసలు లీడర్లు ఉన్నారు అలా తానా? వెంకయ్యనాయుడు గారు
ఒకసారి మేము ఆంధ్రాకు సంబంధం లేంటావు, మేము ఆంధ్రా నుంచి సెలెక్ట్ కాలేదంటావు, ఎలక్ట్ కాలేదంటావు. ఏంది ఇదంతా? నీ వల్ల అయితే చెయ్యి, లేకుంటే పక్కా తప్పుకో. అగో అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళా వెంకయ్య నాయుడు సార్ కాడికి వచ్చి ఆగుతున్నారు. మీరు గిట్లా అంటారానే నేను తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నిక కాలే అని ముందుగాలని చెప్పిండుగా సారు. నువ్వు ఎంత మాత్రం పిల్లలను ఎలుకలు తినేదానికి, నదులలో స్నానాలకు పోతే ముంచి పారేస్తానికి ఇట్లా నేను పిచ్చి పిచ్చి చేష్టలంతా చేస్తుంటే ఎక్కడండి పరిపాలన ఉంది? విన్నరా, పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎక్కిరిచ్చిందట. చంద్రబాబు సారు సింగపూర్ కలలు కంటుంటే ఎలుకలు హాస్పిటల్ ఐసీయూలో కాపురం చేస్తున్నాయి.